హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా రేకులు లోపల అన్నమాట. మా ఇంటికి బయట వైపు పిచ్చుకలు ఎప్పుడు రాలేదు ఇంత లోపలికి. 3 వచ్చాయండి ఒకేసారి. ఎప్పుడైనా బయట మా చెట్ల పైన అలా గూళ్ళు పెట్టేవి, మరి ఇప్పుడేంటో లోపలికి వచ్చాయి. ఇక్కడ పడుకున్నాము మేము, చిన్న బాబు ఇక్కడ పడుకున్నాడు. ఇవి సడన్గా లోపలికి వచ్చాయి అన్నమాట. భలే అనిపించింది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే వాటిని. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా వచ్చాయా, గూళ్ళు పెట్టాయా కామెంట్ చేయండి. పాతకాలంలో అయితే గడ్డిళ్ళు పూరిళ్ళు ఉన్నప్పుడు ఆ చూరుల్లో అలా పిచ్చుకలు గూళ్ళు పెట్టేవి. ఇప్పుడు అసలు కనిపించట్లేదు అలా. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో సౌండ్స్ చేస్తూ. చుట్టాలు అని చెప్పాను కదా, అవి ఇవేనండి. భలే క్యూట్గా ఉన్నాయి కదా. అవి ఉన్నంతసేపు వీడియో తీస్తూనే ఉన్నానండి. చెర్రీ లేడు, అమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళిండు. ఉంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. దగ్గర నుంచి అలా చూడలేదు ఎప్పుడు అసలు వాటిని. అవి గూళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ చూసుకుంటున్నాయి అనుకుంటా. 3 వచ్చాయి. అవి కాసేపు అలా ఆడుకొని వెళ్ళిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, కాసేపు ఇంట్లో ఉండేసరికి కోతులు ఎలా వచ్చాయో. మొత్తం జామకాయలు మొత్తం తినేసి ఎలా పడేసాయో చూడండి చెట్ల కింద. ఎండాకాలం కాయలు పడతాయి కదా, అవి పడ్డాయండి. చూడు ఎలా పడేసాయో కోతులు. మా ఏరియాలో కోతులు బాగుంటాయండి. చూడండి ఎలా తిని పడేసాయో తొక్కలు. లోపల గుజ్జు తినేసి తొక్కలు పడేసాయి అన్నమాట. చెట్లు మరీ అంత పెద్దగా లేవు, చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కాయలు కూడా బాగా కాస్తాయండి. అక్కడక్కడ ఉండే పైన చివర్లు అవన్నీ ఆగొట్టేసాయి. 2 చెట్లు ఉంటాయి అన్నమాట పైన. స్టెప్స్ సైడ్ మామిడి చెట్టు అండి. ఇట్లా రౌండ్గా ఉండే స్టెప్స్ మీద వరకు కొమ్మలు ఉండేవి. అవి నవమి రోజు కదండి, నిన్న శ్రీరామనవమికి ఈ కొమ్మలన్నీ తెంపుకొని వెళ్ళిపోయారనమాట. అక్కడ మామిడి తోరణాలు కట్టడానికి అనేసి ఇదంతా గుబ్బురుగా ఉండేది, నీడ బాగుండేది అనమాట. ఇటు సైడ్ అంతా కట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది మేము పెట్టిన చెట్టు కాదండి, అదే మొలిచింది కంచెలో. కాయలైతే లాస్ట్ టైం పూత పూసింది, రాలిపోయిందండి. మళ్ళీ ఈసారి పూత పూసి అక్కడక్కడ కాయలు ఆగాయి అన్నమాట. ఒక 3 or 4 ఆగాయి అంతే. అక్కడక్కడ ఒకటి ఉంది, ఇంకా లోపల ఇంకా 2 ఉన్నాయి. అవి పండేలోపు కోతులు తెంపుకుంటాయో మాకుంటాయో చూడాలి. భలే రౌండ్గా ఉంటుందండి చెట్టు. నీడ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంటుంది ఇక్కడ.
ఇగో ఇక్కడ ఒకటండి కాయ, ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి, 3 ఆగాయి అన్నమాట. ఇంకా చెట్టుకి ఎక్కడా లేవు. చూడాలి నెక్స్ట్ టైంకైనా కొన్ని ఎక్కువ కాస్తాయేమో చూడాలి. అది మా పక్కింట్లో చెట్టు అండి, దానికి ఫుల్ కాయలు ఉంటాయి. నా ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా, మామిడికాయలు చూపించాను. అది ఆ చెట్టుదే, ఫుల్ కాయలు ఉంటాయి దానికి. అది పెద్ద చెట్టు అనమాట. ఇక్కడ నుంచి సరిగా కనిపించట్లేదు. మా విలేజ్ చూడండి గుట్టలకి దగ్గరగా ఉంటుంది. అటు సైడే చేలకి పొలాలకి అటు సైడే వెళ్తూ ఉంటారు. మా అమ్మ ఆ చేను కూడా అటు సైడే ఉంది. చూడండి గుట్టలు ఎంత దగ్గరగా ఉన్నాయో. ఎండాకాలం అప్పుడు వేడిగా ఉంటుంది, అందుకే నాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది వేడిగా. దొండతీగ చూడండి చెట్లకు మొత్తం అల్లుకుపోయింది. అక్కడక్కడ వైట్ పూతలు కనిపిస్తున్నాయి కదా, అది దొండతీగండి. ఇక్కడ నుంచి చూడండి మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేసి చూపిస్తాను. అదిగా మామిడికాయలు చూడండి, చాలా కింద వరకు ఉంటుందండి చెట్టు. కాయలు కూడా కింద వరకు ఉన్నాయి, చిన్న పిల్లలకు కూడా అందుతాయి. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెర్రీ కిందకున్న కాయ ఒకటి కోసేసుకున్నాడు, వద్దంటుంది చెప్తున్నా కూడా. చూడండి గుట్టలు ఎలా ఉన్నాయో దగ్గరికి. ఇక్కడ నుంచి మాకు స్కూలు చెర్రీ అంగన్వాడీ స్కూల్ తీసుకెళ్ళండి. అక్కడికే పిల్లలు ఇక్కడి వరకు కనిపిస్తున్నారు చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి విలేజ్లో. మీకు ఎక్కడైనా సౌండ్స్ కూడా వినిపించవు, ఎంత ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది. అందరూ పొలాలకు వెళ్ళిపోతారు ఈ టైంలో, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఎండాకాలం కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఇది మాదేనండి పుంజు. వాటికి ఏం కనిపించాయో మరి అరుస్తున్నాయి. వాటికి ఏమైనా కనిపిస్తేనే అరుస్తాయి. అంతే అండి. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.